సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. చూసారు కదా మరి ఈ యూట్యూబర్స్ డబ్బుల కోసం ఎంత దిగజారిపోతున్నారంటే దిగజారిపోయారు. ఏయో రోస్ట్ వీడియోస్ అని సినిమా వాళ్ళని నానా రకాలుగా చూపించి అన్నీ చాలా చేస్తున్నారు. నేను చేస్తానండి. ఏదో చిన్న చిన్న కామెడీస్ అక్కడక్కడ బిట్లు తీసుకొని హీరోని మాప్ చేసి చిన్న కామెడీ చేస్తాను. కానీ ఇంత దారుణమైన రోస్ట్ వీడియోలు చేస్తున్నారు పోనీ ఓకే. కానీ ఇప్పుడు అతను చేసిన యూట్యూబ్లో డబ్బుల కోసం చేసిన వీడియో చూసారా? ఒక ఫాదర్ తన పాపని, పాప అంటే పెద్ద పాప కాదండి, చిన్న పాప, పోనీ టీనేజ్లో అనుకున్నాను కాదు, చిన్న పాప. ఆ పాపని ఇలా బెల్ట్ తీసి కొడదామని దగ్గరికి వెళ్తే అందరూ కొడదామని అనుకుంటాం వీడియోలో చూసి. కానీ ఆ పాపని తన బెల్ట్ని ఉయ్యాల్లా చేసి ఇలా ఊపుతూ ఉంటాడు. సో అలా ఒక తండ్రి తన పాపని తన ప్రేమను చూపించి ఆడిస్తున్న వీడియోని ఎంత వల్గర్గా చేశారని వీళ్ళు. ఆల్మోస్ట్ ఎంత దరిద్రం అంటే ఒకసారి వినండి. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. Nice. Good job. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే చూసారా? అంటే ఎంత దారుణం అంటే తండ్రి అమ్మో మనం మాట్లాడుకోకూడదు, పాప ఆట ఏంటండి అది? అసలు అలాంటి వీడియోలు ఎలా చేయాలని అనిపిస్తుందండి. అతనికి పిల్లలు లేరా? ఇంత దారుణమా? వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? వీడియో చూసి అతన్ని ఖండించద్దా? మనం ముందుగా ఇంత దరిద్రమైన వీడియోని చూసి ఖండించిన సాయి ధర్మ తేజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ట్విట్టర్లో ఈ వీడియో గురించి పోస్ట్ రాసి ఇంత దరిద్రమైన వీడియోలు చేస్తే రేపు యువతరం ఏమి నేర్చుకుంటుంది? ఆయన ఒక తండ్రి కూతుళ్ళకి ఇంత దారుణంగా ఇంత వల్గర్గా వీడియోని మీరు ఖండించాలని పోస్ట్ పెడుతూ ఆ పోస్ట్కి చాలా పెద్ద వాళ్ళని ట్యాగ్ చేసి పెట్టారు అనమాట. పెద్ద వాళ్ళంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, మన ఏపీ డిప్యూటీ సీఎం మన యువ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా డిఎస్పీలు ఏఎస్పీలు ఇలాంటి చాలామందిని ట్యాగ్ చేసి పెట్టారనమాట. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి చూసి దీనికి తగిన చర్యలు తీసుకుంటామని, యాక్షన్ తీసుకుంటామని మళ్ళీ ఆయన రిప్లై పెట్టారు ఆ పోస్ట్కి. అలాగే చాలామంది ఏఎస్పీలు డిఎస్పీలు పోలీస్ శాఖ కూడా చాలామంది చూశారు. ఇతనికి ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కానీ ఇతనికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఎలా ఉండాలంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి వీడియో ఎవరైనా చేయాలంటే భయపడాలన్నమాట. డబ్బుల కోసం ఏది పడితే అది చేయకూడదు కదా, జనాన్ని నవ్వించవచ్చు అంతే. తండ్రి కూతుళ్ళ మీద సెక్సువల్ ట్రోల్ చేసి ఎంత నవ్వితే ఎంతమంది నవ్వుకుంటారు? ఒకలో ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉండి నవ్వుకుంటారు, తప్పులేదు. 100కి 99% తిడతానే ఉంటారు. ఇతనికి వేయాల్సిన సెక్స్ కూడా ఆ వీడియో తీస్తే చాలదండి, ఆయన ఛానల్ బ్యాన్ చేసి ఆయనకి ఏదో ఒక శిక్ష వేస్తే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత చేతులు కాలే కాకులు పట్టుకుంటే అంటారు, మీకు తెలుసా? అలాగే ఇప్పుడు అతను సారీ చెప్తున్నాడు చూడండి. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకుంటున్నారు. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్ జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల
పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. చూసారా, మాట వదిలేసిన తర్వాత ఎంత సారీ చెప్తే యూజ్ ఏముందండి? వీళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అతనికి తల్లి కొడుకుల మీద, తండ్రి కూతుళ్ళ మీద ప్రేమను నేర్పలేదా? నేర్పుండరండి. ఇప్పుడు ఇతను చేసిన పనికి వీళ్ళ తల్లిదండ్రులనే కదా అందరూ నిందిస్తారు. ఇలా పెంచేవిటరా నీ కొడుకుని, ఇలా పెంచేవిటమ్మా నీ కొడుకుని అని. దయచేసి అతని మీద, ఆయన ఛానల్ మీద యూట్యూబ్ కఠినమైన చర్యలు తీసుకుంటారని నా వంతు సాయంగా. నమస్తే, జై హింద్.